హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ స్వీట్ మురమురా లడ్డు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో చూశాక అరే ఇంత ఈజీనా అనిపిస్తుంది. అలాగే వీటిని ఒక్కసారి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే 15 నుండి 20 రోజుల వరకు ఎంజాయ్ చేసి తినేయచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ లడ్డు పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ మురమురా లడ్డు చేయడానికి మనకి కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ అవసరం. ఒకటి బెల్లం, ఇంకోటి మురమురాలు. క్వాంటిటీ వచ్చేసి 3 కప్పుల మురమురాలకి ఒక కప్పు బెల్లం తీసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి సన్నగా తరిగిన ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేయాలి. టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బెల్లం మాడిపోకుండా ఈజీగా లడ్డు తయారైపోవాలంటే హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ పైన బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరగడం స్టార్ట్ అయింది. బెల్లం మొత్తం కరిగిన తర్వాత మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూద్దాం పాకం వచ్చిందా లేదో. ఇలా ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని దీంట్లో పాకం వేసి చూడాలి. పాకం ఇంకా రాలేదు. పాకం ఇంకా కొద్దిగా దగ్గరికి గట్టిగా రావాలి. పాకం మనకి ముద్దలాగా వస్తే లడ్డూలు ఈజీగా వస్తుంది. పాకము బాగా మరిగింది. ఒకసారి వాటర్లో వేసి చూద్దాం. చూడండి, పాకం మంచి ముద్దలాగా చూడండి, ఉండలాగా వస్తుంది. ఇప్పుడు లడ్డూలాగా వస్తుంది కదా, ముద్దుడి పాకం లాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకం మొత్తం ఒకసారి బాగా కలపాలి. ఇందులోకి మురముర వేసి బాగా మిక్స్ చేసుకున్నాం. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. ఇలా అంతా కూడా మిక్స్ చేశాక లడ్డూలను చేద్దాం. చేతికి కొద్దిగా వాటర్ని పెట్టుకొని లడ్డూలని చుట్టడానికి మీకు ఈజీ అవుతుంది, కాలకుండా. చూడండి, ఇలా ముద్దలుగా వస్తుంది. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేయండి. ఇక్కడ నేను నార్మల్ సైజ్ చేస్తున్నాను. ఈ మురముర లడ్డూలు చాలా సింపుల్గా తయారైపోతాయి. వీటిని చేయడానికి మనకు టైం కూడా చాలా తక్కువ పడుతుంది. 15 నుండి 20 నిమిషాల్లో ఈ లడ్డు తయారవుతుంది. అన్నిటిని కూడా ఇలాగ లడ్డూలాగా చేయండి. ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు ఫాస్ట్గా లడ్డూలా కట్టాలి. చల్లారితే లడ్డూలు కట్టడం కష్టం అవుతుంది.
సో ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా మురముర లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో చూశారు కదా. మీరు కూడా ట్రై చేయండి, చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంట్లో పిల్లలు ఈ లడ్డూని మరీ ఇష్టపడతారు. హెల్తీ లడ్డు ఇలా చేసిన లడ్డు పూర్తిగా చల్లారాక ఏ కంటైనర్లో బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే 15 నుండి 20 రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఈ లడ్డూలను గాలిలో పెడితే తొందరగా మెత్తబడతాయి కాబట్టి స్టోర్ చేసి పెట్టుకోండి. సూపర్ టేస్టీ మురముర లడ్డు రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరెన్నో టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన భవానీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.